ఇదే అంశానికి సంబంధించి స్టాక్ మార్కెట్ నిపుణులు వివేకం ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి స్టాక్ మార్కెట్ ఏ విధంగా ప్రభావితం అవుతుందో మనం అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్ వివేక్ గారు. నమస్తే అండి. ఈ స్టాక్ మార్కెట్ మీద ఈ మైక్రోసాఫ్ట్ సర్వర్ ప్రాబ్లం వల్ల ఎలాంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? ప్రస్తుతం అయితే కొన్ని దగ్గరలో సమస్యలు వచ్చినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఎక్కడెక్కడ ఇది ఎఫెక్ట్ అయింది? దీన్ని రెక్టిఫై చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఇప్పుడు ఇది మెయిన్ గా వచ్చింది మైక్రోసాఫ్ట్ మాత్రమే కేంద్రీకృతమైన ప్రాబ్లం అండి. దీని మూలంగా ప్రపంచం మొత్తం ఆగిపోతుందని కంగారు పడక్కర్లేదు. క్లౌడ్ ప్లాట్ఫామ్ చాలా మంది ప్రొవైడ్ చేస్తారు మొత్తం ప్రపంచం మొత్తం మీద. అందులో మైక్రోసాఫ్ట్ కూడా ఒకటి. ఆ మైక్రోసాఫ్ట్ లో ఉన్న దాంట్లో ఏంటంటే కొన్ని క్లౌడ్ లో ఎజ్యూర్ అని కొన్నిట్లో ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ లో మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కువ మంది వాడతారు. వాళ్ళ అప్లికేషన్స్ సాఫ్ట్వేర్ వాడతారు కాబట్టి వాళ్ళతో టచ్ ఉన్నాళ్ళు. అలా కాకుండా లైనక్స్ తో వాడేవాళ్ళు కానీ మిగతా వాడేవాళ్ళు కానీ జావాలు వాడేవాళ్ళు వీళ్ళెవరూ కూడా ఇంపాక్ట్ కారు. పైగా ఇక్కడ మనకి ఇండియాలో చూస్తే ఒక 3-4 బ్రోకరేజ్ సంస్థలు ఎవరైతే వారి యొక్క బిజినెస్ మోడల్ మొత్తాన్ని కూడా క్లౌడ్ లో మైక్రోసాఫ్ట్ క్లౌడ్ లో పెట్టారో వాళ్ళే కొద్దిగా ఇంపాక్ట్ అని, మిగతా వాళ్ళే ఇంపాక్ట్ కాలేదు. కాబట్టి ఆ ప్రమాదం ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వివేకం గారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ రెడీగా ఉన్నారు లైవ్లో. కృష్ణ, చెప్పండి, ప్రస్తుతం ఈ మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ అవ్వడం ద్వారా చాలా పరిస్థితి అంటే ఒక విధంగా బ్యాంకింగ్ సెక్టర్ కానీ, అది ఏవియేషన్ సెక్టర్ కానీ, రకరకాల ఐటీ సెక్టర్, ఇలా అన్ని చాలా రకాలు ఎవరైతే మైక్రోసాఫ్ట్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళన్నిటికీ సమస్యలు వచ్చాయి. ప్రస్తుతం కొన్ని దేశాల్లో ఏవియేషన్ అయితేనేమి కొన్ని మీడియా కూడా రాని పరిస్థితుంది. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? ఈ పరిస్థితులు ఎటు దారి తీసే అవకాశం ఉంది? ఎంతవరకు మైక్రోసాఫ్ట్ తొందరగా దీన్ని రిజాల్వ్ చేస్తుంది? మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ చెప్పండి. స్వామి, మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ అదేవిధంగా సాఫ్ట్వేర్లో ఏర్పడినటువంటి సాంకేతిక సమస్యల కారణంగా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో ఈ సమస్యలు తలెత్తాయి. అటు బ్యాంకింగ్ రంగంతో పాటు స్టాక్ ఎక్స్చేంజ్, అదేవిధంగా విమానయాన రంగాలు, వీటితో పాటు మైక్రోసాఫ్ట్ ఏదైతే విండోస్ వాడుతున్నటువంటి సంస్థలన్నీ కూడా ఇప్పుడు తీవ్ర ఆందోళనకు కూడా గురవుతున్నాయి. అయితే ఏషియా మొత్తంగా కూడా ఈ ఏషియాలో ఉన్నటువంటి అన్ని కంట్రీస్ ఈ యొక్క ప్రభావం ఎదుర్కొంటున్నట్లుగా కూడా కొద్దిసేపు క్రితం అందుతున్నటువంటి సమాచారం. అదేవిధంగా అమెరికా, రష్యా మాత్రం ఈ యొక్క సమస్య ఎదుర్కోవటం లేదన్నది ఇప్పుడు ప్రస్తుతం అందుతుంది. రష్యాలో మాత్రం రష్యాలో మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి క్లయింట్స్ పెద్దగా లేరు. కాకపోతే మిగతా దేశాల్లో కొన్ని ఏషియన్ కంట్రీస్లో కూడా ఈ మైక్రోసాఫ్ట్ వాడినటువంటి క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకి ఈ సమస్య తలెత్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే సమస్య ఎందుకు తలెత్తింది, అసలు ఎందుకు, ఎక్కడ ఈ కోర్ సమస్య ఏంటి అన్నది కూడా ఇప్పుడే ఐడెంటిఫై చేశారు. క్లౌడ్ స్ట్రైక్ అప్డేట్ కారణంగానే ఈ సమస్య తలెత్తిందన్నది ప్రాథమికంగా గుర్తించారు. క్లౌడ్ స్ట్రైక్ అప్డేట్లో బగ్ కారణంగా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నటువంటి డెస్క్టాప్ సిస్టమ్ అదేవిధంగా ల్యాప్టాప్స్ ప్రభావితం అయినట్లుగా కూడా గుర్తించారు. అందుకే ఈ సమస్య తలెత్తింది. ఈ యొక్క సమస్యను మరికొద్దిసేపట్లో పరిష్కరించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. బ్యాంకులు, విమానయాన సంస్థలు, అదేవిధంగా టెలికాం, మీడియా సహా అనేక రంగాలపైన దీని ప్రభావం పడింది. అమెరికాలో ఎమర్జెన్సీ సేవల నెంబర్ ఏదైతే ఉందో 911 అన్నది దానిపై కూడా ప్రభావం పడింది. దాన్ని ఇప్పుడు ఆ 911కి ఫోన్ చేయడానికి కూడా లేకుండా పోయింది. భారత్లో కూడా విమానయాన సంస్థలతో పాటు ఐటీ సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. ప్రసారాలు జరుగుతుండగానే స్కై న్యూస్ అన్న ఛానల్ ఏదైతే ఉందో అది మధ్యలోనే నిలిచిపోయినటువంటి పరిస్థితి. అత్యవసర సమావేశాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. ప్రయాణికులకు ఢిల్లీ విమానాశ్రయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు. ప్రయాణికుల్ని కొంత త్వరగా ముందుకు ఒక 3 గంటలు 4 గంటలు ముందుగానే మీరు ఎయిర్పోర్ట్కి చేరుకుంటే బాగుంటుందని అందరికి కూడా మెసేజ్లు పంపించారు. విమానయాన రంగంలో చూసుకుంటే స్వామి, ఈరోజు భారత్లో అన్ని విమానాశ్రయాల్లో కూడా ఈ టికెటింగ్, ఆన్లైనింగ్, అదేవిధంగా చెక్ ఇన్, ఈ 3 అంశాలలో ప్రధానమైనటువంటి సమస్యలు తలెత్తున్నాయి. బోర్డింగ్ పాస్లు ఇప్పటికే ఆన్లైన్లో తీసేసుకొని ఉంటే ఆ బోర్డింగ్ పాస్లు తీసుకొని డైరెక్ట్గా చెక్ ఇన్ అయిపోయి ఎయిర్ క్రాఫ్ట్ వరకు వెళ్ళిపోవచ్చు. ఒకవేళ చెక్ ఇన్ అవ్వని వాళ్ళు, ఏదైతే బోర్డింగ్ పాస్ తీసుకున్న వాళ్ళు ఉంటారో ఆన్లైన్లో, వాళ్ళకి ఇప్పుడు మాన్యువల్గా బోర్డింగ్ పాస్ ఇచ్చి వాళ్ళను ఎయిర్ క్రాఫ్ట్లోకి పంపే
ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకు కొంత సమయం పడుతుంది కాబట్టి ముందుగానే ఒక 2-3 గంటలు ముందుగా రావాల్సిందిగా అన్ని విమానయాన సంస్థలు తమ ప్యాసింజర్లకి మెసేజ్ పంపుతున్నారు. ఒక 2-3 గంటల ముందుగానే మీరు రండి. ఇప్పుడు మాన్యువల్గానే మీకు బోర్డింగ్ పాసు, అదేవిధంగా చెక్ ఇన్, మిగతా కార్యక్రమాలన్నీ కూడా మాన్యువల్గా జరుపుతున్నామని కూడా చెప్తున్నారు. ఈ సమస్య ఇంకా 2-3 గంటల్లో ఈ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అన్నది విమానయాన సంస్థలు చెబుతున్నాయి. స్టాక్ ఎక్స్చేంజ్లు కూడా వీటిపైన ప్రభావం పడింది. కొన్ని స్టాక్స్ సంబంధించి కూడా కొంత భారీ పతనం దిశగానే నడుస్తున్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. స్వామి రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక మరోవైపు ఎవరు ఆందోళన చెందవద్దని కేంద్ర ఐటీ శాఖ మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. సమస్యను మైక్రోసాఫ్ట్ త్వరగా పరిష్కరిస్తుందని ఆయన ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేశారు. It is certainly something that is of great concern because number one, Microsoft 365 and the Microsoft suite is used by millions of Indians, small businesses, big businesses, individual users, hospitals, and therefore any outage on this platform it disrupts the business and 24/7 operations of many companies, and like I said, many individuals and small businesses. So I hope Microsoft works on this and restores the service very quickly. It is obviously something that I have never seen before in my life, such an unprecedented global outage, and the horror stories of how airlines and hospitals and users are all impacted points to the need in the days coming of a conversation about the resilience of these platforms, of the fail-proofness of these platforms, and what type of backup systems that they are going to build to make sure this never happens again. But this is certainly a very disruptive and a disturbing event in what we are seeing today around Microsoft. Sir, including flights, they are also yes, it is. There is no doubt that whether you are a patient in a hospital or you're you're working a small business or you are a passenger on an airline that depends on these platforms, today will be a day where you will see a lot of disruption, panic, chaos, because so many companies and so many businesses and so many users depend on this platform. And my request is not to panic. There is no way out of this chaos. It is for Microsoft to build it back, to restore the service, and we need to be patient. Microsoft is a large company, a very credible company. What the reasons for this outage are, they will have to explain in the coming days. But in meanwhile, I will appeal as an individual that we should not panic. The government of India is certainly going to be, I'm very confident, engaged with Microsoft